నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈరోజు ఎక్కడ చూసినా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల గురించి పెద్ద మొత్తంలో చర్చ జరుగుతుంది. అందులో భాగంగా మనం చాలామంది సెలబ్రిటీలే కానీ ఉద్యమకారుల ఇంటర్వ్యూలు చేస్తున్నాం. అవి బ్లాక్ బాస్టర్ అవుతున్నాయి. మొన్న కన్నబోయిన రాజయ్య అన్నది కానీ, రాముల నాయక్ అన్న ఇంటర్వ్యూ కానీ, ఇంకా అనేక ఇంటర్వ్యూలు చాలామందికి తెలియని విషయాలు తెలుస్తున్నాయి. అందులో భాగంగా ఒక అన్న వీడియోలు చూసి నాకు ఫోన్ చేయడం జరిగింది. ఆ అన్న ఎవరు అంటే మీరే షాక్ అయిపోతారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు సీనియరు, జూనియర్ కాదు సీనియరు. కేసీఆర్ కన్నా 11 ఏళ్ళు పెద్దోడు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్కు అనేక రకాలుగా సపోర్ట్ చేసిన వ్యక్తి. కేసీఆర్కు అత్యంత సన్నిహితుడు. పన్యాల మాధవరెడ్డి అన్న తెలంగాణ ఉద్యమకారుడు. సిద్దిపేట గడ్డ నుంచి ఉస్మానియా గడ్డకు వచ్చిండు. అన్న మనతో పాటు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాడు. అన్న నమస్తే. చెప్పండి అన్న, నా కోసం మరి మాట్లాడతా ఇంటర్వ్యూ ఇస్తా అన్నారు. అసలు రోజు అంటారు, రెగ్యులర్గా ఫోన్ చేస్తారు. ఎందుకు ఏమనిపించింది అసలు? ఏం చెప్తారు? ఏమనిపించింది అంటే ప్రస్తుతం నువ్వు చేసే విషయాలు ప్రభుత్వం మీది కానీ ప్రజల మీది కానీ యథార్థం అనిపించింది. ఒక సత్యమైన ప్రజలలో పంపుతున్నావు కాబట్టి, సూచిటలో పంపుతున్నావు కాబట్టి నేను చూడాలి, అభినందించాలి. ఎందుకంటే నాకంటే చిన్నోని ఫస్ట్ టైం కదా కలిసింది, ఎప్పుడు కలవలే, ఏమైనా ఫోన్లోనే అయితే కలిసినాము. అందుకొరకు ఇప్పుడు ఫస్ట్ టైం కలిసినాం, మంచి సమయంలోనే కలిసినాం అని నా యొక్క కోరిక. ఇప్పుడు ఈ చంద్రశేఖరరావు ఏం చేసిండు, ఎట్లా చేసిండు అంటే పూర్వం ఇప్పుడు మా ఇంటర్వ్యూలు చూసిన ఎవరెవరు చూసినా, మీ ఇంటర్వ్యూలు కన్నబోయిన రాజయ్య చూసిన, రాముల నాయక్ చూసిన, ఇక మన ఈ రెండు అయితే ముఖ్యంగానే నిన్న మొన్న చూసిన. అంతకుముందు కూడా మన శరత్ సార్ అడ్వకేట్ గారితో చూసిన. ఆయన కూడా పాపం చాలా మంచోడు, ఉన్నట్టు మాట్లాడతాడు, యథార్థవాది, లోక విరోధి. ఇది నాకు యథార్థం చెప్పుడు ఈ రోజులలో మంచిది కాదో ఏమో అని అనుకుంటాను, కానీ అది ఎప్పుడైనా మంచిదనే నేను భావించి మాట్లాడతా. యథార్థం. ఇప్పుడు ఏం నిజం చెప్దామని వచ్చారు మీరు? ఇప్పుడు ఏం నిజం చెప్దామని వచ్చారు? యథార్థం ఏం నిజం అంటే ఇప్పుడు మొన్నటి పోయిన ఎలక్షన్లో చంద్రశేఖరరావు గారు ఓడిపోవడం జరిగింది. ఎట్లా ఓడిపోయిండు అంటే వాళ్ళు ఇంకా తెలుసుకుంటలేరు. ఏమైనా 1.84తోనే ఓడిపోయినాం, 1.8తోనే ఓడిపోయినాం, మంచిగానే వచ్చినాము అంటారు. కానీ నాకు నవ్వెక్కడ వస్తుందంటే ఈ 1.8తోనే అయితే పోయింది కదా, ఈ 1.8 ఎవలయా నీకు? మేము పాతోళ్ళము 83లో నీకు అటుకులు పెట్టి అరటికాయలు ఇచ్చి ఆర్థిక సహాయం చేసి నిన్ను ఎమ్మెల్యేకు చేసి గెలిపించినాం. మా వాళ్ళ ఎందరికట్లా ఎందరో ఎమ్మెల్యేలు కావాలని ఉంటారు, అంత తెలివి ఉంటుంది, కానీ ఎవడో ఒక్కడే అవుతాడు కదా. అలా నీకు శకునోలే పెంచి పెద్ద చేసి నిన్ను ఎమ్మెల్యేని చేసినాం. ఇది మా కోరిక. అంతకుముందు నువ్వు ఎన్ని తప్పులు చేసినా, దుబాయ్ పైరవలు చేసినా, మందిని ముంచినా, మందితోని ఎంతోమంది నీ కొరకు నువ్వు చేసిన పనులకు ఆత్మహత్య చేసుకున్నారు, చచ్చిపోయినరు. ఏది దుబాయ్ పైరవులల్లా. అవునా? అవన్నీ చేసినా కానీ అంటే ఎందుకు చచ్చిపోయారు, ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారు? వాళ్ళ దగ్గర పైసలు తీసుకుని అయినా దుబాయ్ తోలకపాయి. ఎటు పంపించాడు? బొంబాయి పంపించండా? ఇక బొంబాయి పంపుడు వాళ్ళని తోలుడే లేదు, వాళ్ళ పైసలు మునిగినాయి కదా. కొందరు పంపలే పైసలు తీసుకొని. అటువంటి వాళ్ళు కూడా పాపం ఈయన గురించి ఎక్కువ ఏ ఏరియాలా? మా సిద్దిపేట ప్రాంతం అంతటా, మెదక్ జిల్లాలో అక్కడక్కడ అంత కరీంనగర్ ప్రాంతంలో. కామారెడ్డి సైడ్ వచ్చేదా? కామారెడ్డికి అంతా మొత్తం ఆ ఏరియాకు మొత్తం. చంద్రశేఖరరావు అంటే ఎట్లా నమ్మిర్రు అంటే ఈయన సంజయ్ గాంధీకి సోపతుండే అప్పట్లో. అయితే ఎట్లయినా దుబాయ్లో ఈయన ప్రధానమంత్రి కొడుకుతో సోపతున్నాడు, మా చేస్తాడు అని వీళ్ళు అప్పుడు 25,000కి 20,000కే పంపుదు. ఆ ప్రకారం ఒక్కొక్కడు నా అటువంటి వాడు మూవ్ చేసుకొని 10 మందిని మూవ్ చేసుకుంటే ఆయన కొన్ని ఇస్తే వీళ్ళకు 2,000, 3,000, 4,000 వీళ్ళకి ఇచ్చేది. ఇది కథ ఆయన పెట్టి. సరే ఇక అదంతా అనవసరం, అదేదో అయింది పోయింది. కొంత కర్మం బాగాలేకపోతే కూడా వీలు పోలేదు, అది ఫెయిల్ అయింది. దానికి నేను బాధపడతలేను. కానీ మనకు నువ్వు మంచి ఆదర్శమైన ఎమ్మెల్యే కావాలని మేము సిద్దిపేట ప్రజలం అందరం నిన్ను మనిషికొక తల పైసలు వేసుకొని ఏ ఊరు ఖర్చులు వాడే పెట్టుకున్నాడు. ఒకడు పరిణామం పెట్టిండు, ఒకడు దొరిణం పెట్టిండు, ఒకడు దూడనం పెట్టిండు. కేసీఆర్ కోసం ఎందుకొరకు పెట్టిర్రే అంటే మా ఎమ్మెల్యే కావాలి అంతే. మేము సపోర్ట్ చేసిన ఎమ్మెల్యే అయితే సంతోషం.
ఎప్పటికీ కాంగ్రెస్ ఏంది ఒకసారి నాన్ కాంగ్రెస్ చూస్తామని మొదటి నుంచి ఆలోచనతోని మేము చేసినాం. అయితే అప్పుడు నేను టీడీపీ నుంచి ఎమ్మెల్యే టీడీపీ నుంచి మొదలు ఓడిపోవడం జరిగింది. అప్పుడు ఎట్లా ఓడిపోయిండే అంటే దాదాపు మేము అప్పుడు నేను బీజేపీలో ఉండేంటి. అయితే బీజేపీలో మేము 17,000 ఓట్లు తీసుకున్నాం. అయితే వాళ్ళు రిగ్గింగ్ చేశారు, ఆయనతో వాళ్ళు గెలిచారు. ఏది మదన్ మోహన్ వాళ్ళు. ఈయన ఓడిపోయిండు. ఆ ఓడిపోయినాక నేను వెంటనే ఇక ఇప్పుడు నాన్ కాంగ్రెస్ వచ్చింది కదా నా దగ్గరికి వచ్చిండు, అన్నా నీకు గెలిచినా నీ దగ్గరికి వస్తా, ఓడిపోయినా నీ దగ్గరికి వస్తా అని కౌంటింగ్లే అన్నాడు నాతో. అయితే సరే అనుకున్నాం. మీకు అంతా క్లోజ్ ఉండేనా? ఆ ప్రకారం మేము వచ్చి అయితే ఎక్కడెక్కడ ఓట్లు దొంగ ఓట్లు పోలైనాయో నేను కూడా సేకరించి అన్నీ ఒక 1600 ఓట్లు దొంగ ఓట్లు అని మేము కోటిరెడ్డిని అడ్వకేట్ని పెట్టుకొని హైకోర్టులో పిటిషన్ వేసినాం. ఆ పిటిషన్లో కూడా మా సాక్ష్యాలు మంచి బలంగానే వినిపించినాం. జయచంద్రారెడ్డి జడ్జి గారు ఉండిండ్రి, ఆయన కూడా నవ్విండు, ఇంత దొంగ వేసాము, చచ్చిపోయిన వాళ్ళ ఓట్లు వచ్చేసారు. నేను అన్న చచ్చిపోయిన వాళ్ళు మీరు చచ్చిపోయినాక గన్యాలు 3 నెలలు చచ్చిపోయినాక వచ్చి 11-12 గంటలకు కోటేసిపోయింది అంటే ఇది ఎంత చెప్పాలి సార్, ఇది అది ఒక్కటి చూడు గోఫెట్లు ఇంకేది సిద్ధానే పెట్ల పలాని నెంబర్ అని చెప్తే అది ఒక్క అంత మొత్తాన్ని మాత్రం మేము గెలుస్తాం అనుకున్నాం ఆ కేసులో. మరి అది ఎట్లా పోయిందో మొత్తానికి మళ్ళా ఉత్తదే అయింది. అయితే అయినాక ఈయన కూడా మరి ఇప్పుడు నాన్ కాంగ్రెస్ వచ్చింది కదా, నేను కూడా ఇక నువ్వు తప్పనిసరిగా బీజేపీని విడిచి నా దగ్గర రావాలని మనం అందరం అంటే సరే, ఈ మాట కూడా నాకు నిజం అనిపించింది. మనం ఎప్పటికీ మనం కాంగ్రెస్తోనే పోరాటం చేసినాం. మరి ఇప్పుడు ఎన్టీ రామారావు కూడా మంచోడే, నో ప్రాబ్లం అని ఆయనతో ఒత్తిడి జరిగింది, ప్రజలలో పోవుడు జరిగింది, ప్రభుత్వం పథకాలు చెప్పడం జరిగింది. ఈయనను అంతలోపల దురదృష్టవశాత్తు నాదెండ్ల భాస్కర్ రావు గారు పార్టీ పెట్టే ఆయన తీసేసే అంతలోపలనే మా ఎలక్షన్ వచ్చే ఆ ఎలక్షన్ రాగానే ఈయనకు టికెట్ ఇవ్వాలి అనే ఇచ్చినాం. ఆయనతో అంతలోపల ఆయనతో మేము ఈయన కొరకు ఉండి పోరాటం చేసి మేము యథార్థం చెప్తాం కాబట్టి ప్రజలు కూడా నమ్మి పాపం ఇటువంటి వాళ్ళను ఒడగొట్టుడు మనకు తప్పైపోయిందిరా, లేకుంటే మనోడు అలా ఎమ్మెల్యే ఉంటారా అని అనిపించేటట్టు చేసి గెలిపించినాం. ఆ గెలిపించినాడు కేవలం 55,000 అయినాయి మా పాలు. మీరు నమ్మరు, 55,000తో ఎమ్మెల్యే అవుతాడంటే అయ్యిండు. మేము ఎవరికేం రూపాయి ఇవ్వలేదు, తాగిపియలేదు, తినిపియలేదు, కేవలం 4 బండ్లు తీసుకున్నాం. అప్పుడు 200కే ఒక రోజు బండి 4 బండ్లు తీసుకున్నాం. వాళ్ళ అక్క కూడా బాగానే సాయం చేసింది పాపం ఆయనకు. మా ఐరన్ మల్లయ్య వాళ్ళు, స్వామి వాళ్ళు, వీళ్ళందరూ మనిషికి తలా ఇంత ఒక్కరు కాకుండా ఏ ఊరు ఖర్చులు వాడే కోపంతో, వాళ్ళ మీద కోపంతో, కాంగ్రెస్ వాళ్ళ మీద కోపంతో ఏది ఉంటే అది అమ్మి ఆయన చేయడం జరిగింది. అయితే మనం పకడ్బంద్గా చేసి ఆయనను గెలిపించడం జరిగింది. గెలిపించినాక మంచిగా నేను ఏమన్నా కదా అంటే ఆనాడు కూడా ఈ 294 మందిలో మా ఎమ్మెల్యే అంటే గర్వంగా ఉంటాడు, గర్వంగా చెప్పుకునేటట్టు ఉంటాడు, ఆయన మంచివాడు, ప్రజలకు సేవ చేస్తాడు, మరవడు అని అనుకున్నాం. కానీ ఆయనతో కాలక్రమేణా అన్ని మరిచి ఉల్టా అయిపోయింది. ఉల్టా అయిపోయింది. ఏమైనా మనకు ఖిలాఫ్ చేసిన వాళ్ళనే మళ్ళీ తీసుకుంటూ పెట్టిండు. ఎందుకయ్యా మనకు గెలిచినాము అటువంటి దొంగలను లంగలను మళ్ళీ మనం తీసుకుంటే ఎట్లా అంటే నీకు తెలియదు అన్నాడు. ఇక దండం పెట్టాను, నాకు తెలియదు అన్నాక మనం ఏం చేస్తాం అంటే అటువంటి వాళ్ళు వస్తేనే మంచిగా ఉంటుందని నేను భావించాడు. ఏది మళ్ళీ ఓడగొట్టిన వాళ్ళే ఈయన మీద రౌతులు వేసిన వాడిని, ఊంచిన వాడిని, అందరినీ జెండాలు కాల పెట్టిన వాళ్ళకు పదవులు ఇచ్చాడు. అరే ఇదేంది వండర్ఫుల్ అని నాకు అనిపించింది కదా, మీరే చెప్పండి కదా. నవ్వు వచ్చింది. మీద ఉంచిన కూడా పార్టీలో తీసుకున్నాడు. మమ్మల్ని మీద కొట్టిన వాళ్ళు తిట్టిన వాళ్ళు వాళ్ళ ఎలక్షన్ల కొట్టాట పెట్టుకుంటే మా గ్రామంలో మా జెండాలు కాల పెడితే కోర్టులో కేసు ఎత్తే 3 ఏళ్ళు కేసుకు నడిచినాం. వాళ్ళు 9 మంది కాంగ్రెస్ వాళ్ళు, మేము 10 మంది. ఇట్లా 9 ఏళ్ళు ఆయన కొరకు 9 ఏళ్ళు అది ప్రయత్నం చేసినాం. 3 ఏళ్ళు కేసు కొట్టేసారు. ఇక ఈ ప్రకారం ఆయన ఎంతో నిజంగా చెప్తాను కదా అంటే ఆయన మంచోడనే భావించినాం, కొంత మంచిగానే ఉంటుందని భావించినాం తప్ప ఆయన మంత్రి ఏమైనా మా ఎమ్మెల్యే కానీ అప్పుడు మంత్రి అయితే బాగుండే అన్నప్పుడు అరే ఎమ్మెల్యే దాకా ఎమ్మెల్యే అయితే చేస్తామన్నాం, మళ్ళీ మంత్రి అయితే బయటనే చేస్తామంటే ఎట్లనే అని నేను అడిగిన. అంటే ఎన్టీ రామారావు మంత్రి ఇయ్యడే మనకు అన్నాడు.
ఆ కరణం రామచంద్రరావుకి ఇచ్చుడు జరిగింది. ఆయన కూడా మంచోడే కరణం రామచంద్రరావు, బ్రాహ్మడు, మంచి మనిషి, నీతి మనిషి, చెడ్డ మనిషి కాదు, నేను ఒప్పుకుంటా. ఆయన నాకు మొదటే ఈయన కంటే మొదలు. అయితే ఏమైనా మంత్రి రావాలి, ఊడ్చే మంత్రి అయినా మంచిదని అంటాడు. రామా ఎట్లా ఇది ఊడ్చే మంత్రి కానీ ఈయనకు మంత్రి వస్తేనే చేస్తామంటే ఇక కథం ఎమ్మెల్యే మంత్రి అంటున్నా, మంత్రి కావాలంటే ఈ ముసలోడు ఏడు మనకు మంత్రి అంటాడు అని చంద్రబాబు నాయుడుతోని సోపతి చేసి అబ్బా మొత్తానికి చంద్రబాబు నాయుడుతోని సోపతి అంటే చంద్రబాబు నాయుడు కూడా అంతకుముందేనే అన్న లక్ష్మీపార్వతి జయంగా మనకి ఎట్లా మైనస్ అవుతుందా మాదన్న అని అడిగాడు. అయితే ఏం కాదా అని నేను కూడా చెప్పిన. ఈయన కూడా ఇట్లా మందిని అడిగితే ఏం కాదు అని అంటున్నా. అంతకుముందు 205 సీట్లే వచ్చినటువంటి ఎన్టీ రామారావుకు లక్ష్మీపార్వతితో పట్టుకొని తిరిగితే 225 వచ్చినాయి. అంటే మంచిగానే వచ్చినాయి కదా, మంచిగానే వచ్చినాయి. లక్ష్మీపార్వతి తిరిగినప్పుడే కేసీఆర్ గెలిచిండా, అప్పుడే ఈయన గెలిచిండు. గెలిచిన తర్వాత ఏమైందంటే ఇక ఇప్పుడు ఈయనకు ఇక మంత్రి పదవి మీద పడ్డది. ఎప్పటికీ ముసలోడు మంత్రి పదవి ఇయ్యడే అని అంటాడు, మరి ఇయ్యకపోతే ఎట్లా అనేది ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసినే కేసీఆర్ చేస్తేనే ఇదైంది. లేకుంటే చంద్రబాబు నాయుడు పడగొట్టలే. ఈయన ఇప్పుడు కేసీఆర్ మెదడులో పుట్టిన ఆలోచనేనా? కేసీఆర్ మెదడులో పుట్టి ఈ బాబుకు సపోర్ట్ చేసి ఆయనకు లేని ఐడియా ఇచ్చిండే. ఫస్ట్ ఐడియా ఈయనకు మంత్రి కావడం కోసం ఆయన ముఖ్యమంత్రి చేసాడు. ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు అనుకొని ఆయనతో ఆ ప్రకారం ఒక 45 మంది ఎమ్మెల్యేలు ఉండిండ్రు ఈయనకు. ఏది బాగన్న, జైరాబాద్, సదాశివరెడ్డి, ఏది సంగారెడ్డి, మన రామాయంపేట ఒక రావు, ఇట్లా. ఇప్పుడు కేసీఆర్ ఎన్టీఆర్ను దించేద్దాము, ముఖ్యమంత్రిగా నాకు మంత్రి పదవి అని చంద్రబాబు నాయుడు చెప్పిండా? చెప్పి ప్రోద్బలం చేసి ఈయనను ఒక కథ వల్లిచ్చి మన వైస్రాయ హోటల్లో ఈ 4-5 పెట్టుకొని భాగవతం చేసిండు. వైస్రాయ హోటల్లో కేసీఆర్ ఉన్నాడా? కేసీఆర్ మొదలు 7 మందిని తీసుకొని పోయి, కేసీఆర్ అందరికంటే ముందు 7 వైస్రాయ హోటల్ తీసుకుపోయి 70 మంది ఉన్నామని చెప్పిండు. 7 ఉండి 70 అన్నాడు. 70 అని ఏమి కింద సున్నలు పెడతాడు అంతే. మీది ఒక్కటి స్క్రోలింగ్ వచ్చింది అంతటా 70 మంది అని. 70 మంది అనగానే అందరు పోయి పెట్టారు. పోవుడు పెట్టగానే పోయినోని పోయినట్టు ఒక రూమ్ ఇచ్చుడు, మనకి అకామిడేషన్ అన్ని, తిండి, ఫుడ్, మొత్తం అన్ని, తాగుడు. అయితే వైస్రాయ హోటల్ ప్రభాకర్ రెడ్డి గారు నాకు కూడా ఎరికే. అప్పుడు మా బామ్మర్ది అక్కడనే కవాడిగూడలో ఉండే, ఆ కట్టక ముందే పోయింది. అయితే ఆయనే బాబుల్ రెడ్డి కొడుకు ప్రభాకర్ రెడ్డి. ఇప్పుడు వైస్రాయ హోటల్ ఏడుంటది? ఇప్పుడు ట్యాంక్ బండ దాని పొంటే ఉంటుంది, పెద్దది. అయితే నీకు మేము మాకు సపోర్ట్ చేయి అట్లా ఇట్లా అని చెప్పగానే ప్రభుత్వమే నా దగ్గరికి వస్తుందని మా ప్రభాకర్ రెడ్డి గారు మొత్తం ఇచ్చేసాడు. వచ్చిన కల్లా రూమ్ అక్కడ కథ పెట్టాడు. కథ పెట్టి ఆయనే కోరికను తీర్చుకున్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్ మీదకి మరి ఏమో ఇసిరు కదా, ఇక అది నేను అక్కడ లేను కానీ అదంతా ఏం మాట్లాడుకున్నారు అప్పుడు జనాలు? ఏం మాట్లాడుకున్నారు జనాలు? అయితే అయినాక నాకు 6 నెలలకు 3 నెలలకు కలిసిండు చంద్రశేఖర్ రావు. పదం కలిసినాక ఏం చెప్తానేమో, నేను ఎప్పుడైనా పోతే ఉన్నట్టు చెప్తాడు అనేది మాదన్న అని కూర్చుండబెట్టుకొని, మాదన్న మరి ఇప్పుడు జనంలో కొత్త గవర్నమెంట్ వచ్చే మరి ఇప్పుడు ఏమంటాను రే అని అంటే, ఇప్పుడు అప్పటికి ఎన్టీఆర్ చచ్చిపోయినా బతుకున్నాడా? బతికే ఉన్నాడు అప్పుడు, బతుకున్నాడు అప్పుడు, చచ్చిపోయి. అయితే ఎట్లా ఏమంటుండే అంటే, ఏమనుడు ఏందయ్యా మంది అభిప్రాయం చెప్పమంటావా అంటే చెప్పమన్నాడు. ఇక ఆయన బోడు నాకే బాధ అనిపిస్తుందయ్యా, మందికేమో పని అని నేను అన్నా. ఎన్టీఆర్ పడగొట్టు నాకే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే నేను చెప్పిన ఆడ నేను ముఖం బట్టి అదే ఇంకేం నాకే బాధ అనిపిస్తుంది. ఆయన ఓడగొట్టు తీసేసుడు అంటే మరి ఇప్పుడు ఎట్లనే అన్నాడు. ఎట్లా అంటే నేను అన్నా, అమ్మ నాకు ఎట్లా ప్రజలకు ఏమనుకుంటాను అంటే, ప్రజల మాట కూడా నీకు చెప్తా ఈను అని చెప్పిన. నేను ఒక కల్వట్ కట్టిస్తాను, అచ్చిన పెళ్లి కాడ 600 నాకు ఇచ్చారు కాంట్రాక్టు 18,000ది. అక్కడ కట్టిస్తే నేను చూసిన ఆడవాళ్ళు 45 మగవాళ్ళు వచ్చినారు. వాళ్ళు ముచ్చట పెట్టబట్టారు. నేనేమో ఆడ చెట్టు కింద కూర్చున్నా. ఏమన్నారంటే, మనం అదే ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు వాయ్
మరి ఇప్పుడు ఎట్లున్నది అని ఒకరు అడిగారు. అంటే మంచిగానే ఉన్నదని ఇంకోళ్ళు అన్నారు. ఏం మంచిగా పాడుగాని అన్నారు. అంటే నేను అన్న జోక్యం తీసుకొని అమ్మ మనకు 2 రూపాయలకు కిలో బియ్యం అట్నే వస్తున్నాయి కదా, సారా ప్యాకెట్లు అట్నే 5 రూపాయలు వస్తుంది కదా, ఏది తక్కువైందమ్మా అని నేను అన్నా. మా ఎంత పడేలా అని వాళ్ళు ఎక్కిరిచ్చారు నన్ను. అంతేనా? ఎక్కిరియగానే నాకు అనిపించింది ఇది బేకారే ఉన్నది ప్రజలల్లో అని అనుకున్నా. అనుకొని నా మనసు ఉన్నదే వాళ్ళు అన్నారు. వాళ్ళకు కూడా ఇష్టం లేదు ఎన్టీఆర్ పడగొట్టడం. ప్రజలకు ఇష్టమే లేదు, మీరు చేశారు. కేసీఆర్కి వచ్చిన ఆలోచనతో ఇంత కథ అయింది. అంత కథ అయింది. కథ ఏం చేసినావు కాదన్న, మీరు ఒక్కటి చెప్పండి, కేసీఆర్కి ఆలోచన వచ్చిందని మీకు ఎట్లా తెలుసు? నాకే చెప్పే మంత్రి పదవి వీడు ఉంటేడు ఎట్లనే అని చెప్పే ఆనే అప్పుడే ఆలోచించండి. ఎన్టీ రామారావు ముసలోడు మనకు మంత్రి పదవి ఇయ్యడు, ఇది గ్యారెంటీ అనేది నాకు ఎన్నోసార్లు చెప్పే. మళ్ళీ నాకు మంత్రి పదవి కావాలంటే ఏం చేయాలి, ఇది చేయాలి. అంత కథ చేసిండు ఈయన. మొదలు నిజంగా నిజమా? నిజం, యథార్థం. ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీలు ఉన్నారు, నా పిల్లల సాక్షిగా కూడా చెప్తాను. అంతేనా? ఇప్పుడు ఈయనకు పదవి కావాలి. ఇప్పటికి కూడా ఇప్పుడు పదవి పోయిందంటే బాధపడతాడు అంతే, పైసలు లేవని కాదు. అప్పుడు 5 రూపాయలు లేనోడు ఇప్పుడు లక్షల కోట్ల. నిజంగా 5 రూపాయలు లేకుండా? 5 రూపాయలు లేవు, 10 రూపాయలు లేవు. ఎందుకు మరి? వాళ్ళు గరీబ్ వాళ్ళేనా? ఇక గరీబ్ అంటే ఇక పెద్ద కుటుంబం ఏమో, ఎన్ని ఉన్నది సరిపోకపో. ఇక 9 మంది అక్కలేనాయి. ఎంత ఉన్నది సరిపోదు. మొత్తానికి మాత్రం ఆర్థికంగా లేడు. మీ అంతా కూడా ఉన్నోళ్ళు కదా? కాదు, నీకున్నంత కూడా. అప్పుడు ఆ సోపత్ చేసి నేను 10 ఎకరాలు అమ్ముకున్నా. కేసీఆర్ సోపత్ చేసి కేవలం నేను 1,10,000కే 1,15,000కే 4 కేసీఆర్ వెనకాల తిరిగి గెలిపించుడు ఓంగా. ఎందుకొరకంటే మనం ఆర్థికంగా ఇది అయిపోయినాం. ఈ అప్పుల బాధ మనం ఇంటికి పోగానే అడుగుడు, ఈ అమ్ముడు పెట్టుకుని పీడితే అంత పీడపోతుంది కదా అని అమ్మినా. లేకుంటే మనకెందుకు అమ్మవలసిన పని లేదు. పెద్దలు సంపాదించింది 25 ఎకరాలు ఉంటే 16 ఎకరాలే అయింది, 9 ఎకరాలు వీకింది ఈయన సోపత్ చేసి. అయితే ఏం చేస్తాడు, ఏమైనా మంచి చేస్తాడు అన్నాడు. ఏదన్నా ముచ్చట చెప్తే మైపాల్ నువ్వు కూడా అంగిలా గిడిచియాలంత అంత మంచిగా చెప్తాడు. హుషారు గోలు ఎత్తాడు. ఆ గోళీలు తినగానే మనం అబ్బా సంతోషపడతాం. మీరు ఒక్కళ్ళ మోసపోయారా? ఇంకా చాలా మంది ఉన్నారు అటువంటి వాళ్ళు, నీకు తెలిసిన వాళ్ళు, నీకు పరిచయం ఉన్నోళ్ళు అందరూ మోసపోయారు. అందరినీ మోస్తాడు. ఎట్లా అంటే ఆలే నరేంద్రన్ ఏమన్నాడు, అన్నా నీవంత నువ్వు పులిస్ ఉంటునివి, టైగరస్ ఉంటునివి, నువ్వు నా సోపుతున్నట్టయితే మనకు తెలంగాణ అవలీలగా వస్తుంది అని చెప్పాడు. కథం ఆ పులిని తీసుకుంటేవి, పిల్లిని చేతివి, సావగొడితేవి, మానసిక బాధలు పెట్టి. అవును, ఆయన అవినీతి చేసిండు, ఇది చేసిండు, అది చేసిండు అని ఆయన వెంబడ పడ్డారు, సస్పెండ్ చేసిండు. ఈయన చేయంగా నిజంగా చెప్తాను కదా అంటే ఎంతో మందిని నేను నమ్మితే ముంచు. విజయరామారావు గారు పాపం ఆయన ఫస్ట్ ఈయన ఫౌండరా, పార్టీ పెట్టినాడు ఫౌండర్ ఆయనే. అదే నేను దళిత ముఖ్యమంత్రిని చేస్తే నువ్వే మొదలు అన్నాడు ఆయన. విజయరామారావు ఇక ఆయన అబ్బా నేనే ముఖ్యమంత్రి అని పాపం ఆయన పొంగి ఆయనతో ముఖ్యమంత్రి లేదా ఒరే ఆయన నాన్న అంటే ఊకుండక మళ్ళా ఈ చంద్రశేఖర్ను వికారాబాద్ అని పిలుచుకొని నీవు అనుభవం పెద్దగా ఉన్నది, నీకు చాతుర్యం పెద్దగా ఉన్నది, నీకు పరిపాలన దక్షునివి, అట్లా ఇట్లా నువ్వే ముఖ్యమంత్రి అన్నాడు. ఆయన సాటికి ఈయనకు చెప్పాడు. అదే వికారాబాద్ చంద్రశేఖర్ అన్న కొంత ఫామ్ హౌస్లు కొన్ని భూములు రాసి ఇచ్చిండట కేసీఆర్కు. అదే ఈయన చెప్పిన మాటలకు చెప్తాను కదా, ప్రతి వాన్ని పొంగిస్తాడు, ఒక నమ్మిచ్చేటట్టు చేస్తాడు, ఉన్నది ఇచ్చేటట్టు చేస్తాడు ఆయనకు. అబ్బా అంత తెలివి. దీన్ని నేను ఒప్పుకుంటా కదా, తెలివి అవుతుంది. ఆ తెలివి ఉండేప్పటికీ నేను ఇట్లా అయినా కదా. ఆయననేమో మీరు 9 ఎకరాలు అమ్ముకుంటే ఇప్పుడు ఆయన 300 ఎకరాలు కట్టుకుని ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. 300 ఎక్కడ పడితే అక్కడనే. ఈ దరిద్రం ధరని అంత దరిద్రం ఇంకోటి లేదు. ఆయన ఓడిపోవడానికి మొదటి కారణం ఇది కూడా ధరని. అయితే ఇది ఏం చేసిండు, ఒక్క విజయరామారావునైనా పాపం విజయశాంతిని పిలుచుకున్నాడు. 9 అక్కలు పోగా నువ్వు 10వ ఒక్క అన్నాడు. ఆ 10వ ఒక్క పని చేసాడు. అయిపోయిందా? చేసిండా? అయిపోయింది. అవమానించాడు. స్వామి గౌడ్ని పిలిచిండు కొన్ని రోజులు, వాడు నమ్మిడు, అది మళ్ళా తెప్పించాడు మళ్ళీ. అయితే మళ్ళీ ఎట్లా తీసుకుంటాడంటే ఇక డబ్బులు ఎక్కువ ఉన్నాయి కదా, ఈ ఇవతలికి పోతే వీళ్ళకి కూడా అటు ఇటు ఆడతలేదు, మళ్ళీ అటుపోతేనే మంచుకుంటుంది అని వీళ్ళు కూడా కొంతమంది మళ్ళీ అట్లే అయిపోతారు. అంత తప్ప ఇంకోటి. కేకే మహేందర్ రెడ్డిని కేకే మహేందర్ రెడ్డికే టికెట్ అన్నాడు.
ఆయన కథం పట్టించు ఆయన పట్టించి కొడుకు ఇచ్చిండు కేటీఆర్. ఈ పెద్దపల్లి సత్యనారాయణ రెడ్డి పాపం అయితే ఆయన సంస్థ ప్రెసిడెంట్ ఉండగా అదే వైస్ ప్రెసిడెంట్ అదే మండల ప్రెసిడెంట్ ఉన్నప్పుడు మనకు కలిసిండు ఫస్ట్. సత్యనా నువ్వే పెద్దపల్లి పెద్దోని అన్నాడు, టికెట్ ఇస్తాను అన్నాడు. కరీంనగర్కు పెద్దోని చేసిండు. తిరిగి తిరిగి తీపాసాయి వాడిని ముంచాడు. దేశని మళ్ళీ ఎమ్మెల్యే ఉండే పాపం ఆయనను కలుసుకున్నాడు, వచ్చిండు ఇళ్ళకు. అయితే దేశని మళ్ళీ దగ్గర నేను కూడా పోయి చెప్పిన, మా చంద్రశేఖరరావు మంచోడే, మన తెలంగాణ ఉద్యమం కదా, నువ్వు రావాలని నేను పోయినా. పోతే ఆలోచించుదామన్నాడు. మళ్ళీ కొన్ని రోజులకు నన్ను పిలిచి ఇల్లు ఎక్కడ అని అడిగాడు. ఆయనతో చెప్పిన, ఆయనతో వచ్చిండు కలిసిండు. ఆయన బొంగ తచమ మంది అంతా తీసుకొచ్చిండు కలిపిండు. ఇట్లా ఆయనను కూడా పాపం పలకరించలేదు. లాస్ట్ ఈయన జిట్టా బాలకృష్ణారెడ్డిని కూడా మంచి మనంలో ఇటు నా దక్షిణ తెలంగాణలో నువ్వే పెద్ద మనిషి అన్నాడు. భువనగిరికి నువ్వెమ్మెల్యే అన్నాడా? భువనగిరికి ప్రతి వానికి ఇట్లా చెప్పంగానే అరే నిజమే కావచ్చు అని ఇక పొంగాలే వచ్చాలి పని చేయాలి. అప్పట్లోనే ఇంకొకటి తెలంగాణ రుచులని అప్పట్లో పెద్ద సభ పెట్టి, దీని పేరేంది సుదర్శన్ రావయ్య పాపం వాళ్ళోడే కమ్యూనిటీ పాపం రామచంద్రరావు కొడుకు. ఇంత మంచి హృదయం గల మనిషి అంటే సుదర్శన్ రావు జర నీకంటే జర కొంచెం దొడ్డు ఉంటాడు అంతే కొద్దిగా పాపం చాలా మంచి. వాళ్ళ కులం కూడా మోసం చేసిండు కాదా? అరే అతన్ని మన ఎమ్మెల్సీని చేస్తా అనే 1 పైసలు పట్టించే ఉన్న ఈయన ఎమ్మెల్యేలు కూడా 3 ఓట్లు వచ్చాయి. వీళ్ళ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా 3 వచ్చినాయి, 30 కూడా ఈయనకు రాలే. అంటే ఎంత మోసం చెప్పండి. నమ్మినోడు ఎట్ట చేస్తాడు, నమ్మిత్తివి మోసం చేస్తావి. ఈ చెరుకు సుధాకర్ను ఆయన కూడా పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పోయినాడు. చెరుకు సుధాకర్ను జిట్టా బాలకృష్ణ కూడా కోట్లు ఖర్చు పెట్టినట్టు కదా. మొత్తం పైసలు ఖర్చు ఎందుకు కంటే ఈయన చెప్పే వరకు ఖర్చు పెడతా, వచ్చేది మనకే పదవి కదా అని ఆశ చూపుతాడు అన్నట్టు. ఆశ చూపే వరకు ఆ ఆశకు మనం పనిచేసుడు అంత తప్ప ఇంకోటి లేదు. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇవన్నీ చూసిన నేను మా ప్రాంతంలో కూడా ఆయనకి వ్యతిరేకం ఉన్న వాళ్ళను పైకి తెచ్చిండు, ఆయన పక్క ఉంటున్న వాళ్ళను వాడికి అక్కర రాకుండానే అయ్యారు. మీరు కూడా అంతే అంతే. ఇప్పుడు మరి కన్నబోయిన రాజయ్యను కూడా అంతేనా? కన్నబోయిన రాజయ్యను ఇక నీ అంత మంచోడు లేడు, అదే దాని పేరేంటి వరంగల్లా నీకే మొత్తం అప్పచెప్తా అన్నాడు. మళ్ళా బీసీ నాయకుడు మంచోడు కథం. ఆయన ఏం చేసినాడు ఇట్లా చెప్పుకుంటా పోతే ఒక 50-60 రాముల నాయకుని ఇంకా అరే నువ్వు మంచిగా స్పీచ్ ఇస్తావు, నువ్వు భీముల్లా అంటాడు అని చెప్పి నువ్వు భీములు నాకు మన రవీంద్ర నాయకును నువ్వు గాంధీ మాస్తున్న సొంటో బంజారా గాంధీ ఏం చేసిండే? తప్పు చేసిండా? లొల్లి చేస్తే అలా కొట్టించి బట్టలు దింపి బయటకు పంపిస్తే ఏమ్మా ఇది మనిషి మానవత్వమేనా? నాకు చాలా బాగా అనిపిస్తుంది. గట్టెందుకు తయారైన మరి అది ఏం బుద్ధి అన్నట్టు, ఆ దుర్బుద్ధి ఎందుకు మరి అప్పటిదాకా? ఇక ఇప్పుడు ఆయనకు నమ్మకం, ఆయన ఎవరినైతే మంచోని దూరం పెట్టాలనో అన్ని ఇట్లా బదనాన్ని చేస్తాడు, కొన్ని ఇట్లా ఎత్తాడు, ఆయనతో పక్కకు పెడతాడు అంత తప్ప ఇంకోటి లేదు. ఇప్పటికి కూడా నేను ఏంటంటాను కదా అంటే ఇప్పుడు మొన్నటి ఎలక్షన్ వచ్చింది. అయితే ఎలక్షన్ కంటే మొదలే 2 ఏళ్ల ముందుగానే నేను తీన్మార్మల దగ్గర అక్కడక్కడ ఈయన ఎటువంటి స్వార్థపరుడు, దొంగ, అని చెప్పాడు, అహంకారము, ఈయన కథలు ఎన్ని ఉన్నాయో నేను చెప్పింటి. చెప్తే ప్రజలు అంతకుముందు తీన్మార్మలన్న చెప్పేటి అరే అమ్మ ఇట్నే చెప్తాడు అని అనుకున్నటువంటి మనుషులు నేను చెప్పితే నేను ఉన్నట్టు చెప్పిన కాబట్టి పెద్దోడు కేసీఆర్ కన్నా కేసీఆర్ తిరుగునోడు. మళ్ళీ ఒకటి ఏంది కదా అంటే నాకు ఎంతో మంది ఫాలోవర్స్ నాకు మంది ఫోన్లు చేశారు, నువ్వు చెప్పింది సత్యమే అన్నారు. ఆ సత్యం అని నమ్మేపట్టుకనే ఈ 1.8 ఓట్లు నేను చేయంగా వీకినాయి. బుద్ధి ఉండాలి, ఇది నేను చెప్పే. మీ పాత్ర కూడా ఉంది మన కేసీఆర్ ఓడిపోవడం. అయితే ఎంతో మంది నీ మీద కేసు పెడితే ఏమవుతుంది, ఎన్నో పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, అక్కడక్కడ పెడితే నీవేం చేత కాని పనికి ఏం తిరుగుతావు అట్లా ఇట్లా అంటే వాడు వెంటనే పెట్టాడు అన్న. అంతేనా? పెట్టాడు. ఇప్పటికి కూడా చెప్తాను, పెడితే ఇంకా చెప్తా ఆయన ఏమేం చేసాడు. చెప్పరాని ఉన్నాయి అటువంటి పనులు, లంగా పనులు.
అయితే ఇవన్నీ చేసినావా చేస్తే అయిపోయింది నిన్ను పక్కకు పెట్టిన ప్రజలు మరి చక్కగా మంచిగానే ఇప్పుడు ప్రతిపక్షం నుండి మరి వీళ్ళు చేసే తప్పులు మాట్లాడాలి కదా. ఇప్పుడు జూబ్లీహిల్స్ పోయినావు, జూబ్లీహిల్స్ పోయినావు, ఏం చెప్తున్నావు? మేము చేయంగా 15 ఏళ్ళు మా ఎమ్మెల్యేనే మంత్రి ఉన్నాడు, ఇప్పుడు అది చచ్చిపోయింది కాబట్టి అకాలమరణం అయింది కాబట్టి ఆయన భార్యకి ఇచ్చినాము చేయమంటున్నాం. సరే పోటీ చేయొద్దు అంటలేను, కానీ నేను ఒక్కటే చెప్తాను కదా, అంటే 15 ఇప్పుడు జూబ్లీహిల్స్లో రోడ్లు లేవు, అది లేవు, ఇవి లేవు అని అంటాను. మరి అయ్యా దొర చంద్రశేఖరరావు గారు, నీకు నేను ఒక్క ప్రశ్న ఎత్తాను సూటిపరి. ఏం ప్రశ్న? మరి ఈ దుస్థితికి కారణం ఎవరు? 10 ఏళ్ళు నువ్వే పరిపాలన చేస్తుంది, 2 ఏళ్ళే కదా ఈయన వచ్చింది. 2 ఏళ్ళు కూడా ఇంకా నిండలే, ఇంకా 2 ఏళ్ళు తక్కువనే ఉన్నది. మరి 2 ఏళ్ళు తక్కువ ఉన్నాక 2 ఏళ్ళు తక్కువ ఉన్నాక 10 ఏళ్ళలో అన్ని రోడ్లు వేస్తే అవే ఉంటుంది, ఇంకా 30 ఏళ్ళ దాకా ఉండు కదా. మరి ఇది లేదు అది లేదు ఎందుకయా నీకు ఇంకా వాళ్ళ మీద? అచ్చా, వాళ్ళు కూడా నేను చంద్రశేఖరరావు ఓడిపోతాడని నేను పక్కా ఎరక, కానీ అప్పుడే నేను చెప్పిన అనవసరంగా వీళ్ళు ఈ 6 గ్యారెంటీలు 12 గ్యారెంటీ వాటి మీద కోపమే వచ్చాయి, ఇట్లా ఓట్లేస్తారు, తప్పే కూర్చుంటే వీళ్ళకు తప్పే ఉండే కొన్ని అనవసరం 4,000 ఇస్తా అన్నోపించిండు. నువ్వేమన్నావు? వాళ్ళు 4,000 అంటే మనం ఇంకో 1000 ఎక్కువ ఇస్తా అంటివి. కేసీఆర్ కూడా అన్నాడు నువ్వు ఇంకో 1000 ఎక్కువ ఇస్తా అన్నావు, నువ్వు గెలవవు అనేది నీకు ఎరికే, పోయేదే నోరే కదా అని ఇట్లా. ఇప్పుడు కేసీఆర్ వచ్చినా ఎక్కువ 5,000 ఎప్పుడు వచ్చినాయి డబ్బులే లేవు కదా. ఇప్పుడు డబ్బు తెచ్చిస్తావు, డబ్బులు లేనటువంటి పరిస్థితి ఎవడు చేసిండు ఆలోచన చేయాలి మనం కూడా. అచ్చా, ఇంకొకటి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా నాకు మొన్న సలహా చెప్పిన వేం నరేందర్ రెడ్డి గారికి, అయ్యా మీరు 2 లక్షలు మాఫ్ చేసినారు, అది కూడా కొంచెం పొరపాటు జరిగింది, కొందరికి సగం మందికి ఎక్కువ కాలేదు. ఎందుకు కాలేదంటే మీరు ఏం చేయండి, ఇచ్చిన 20,000 కోట్లది మీరు మనిషికి 1 లక్ష ఇచ్చినా కానీ ఏముండు కదా, అందరికి ఇచ్చినట్టు కదా. మళ్ళా తాపకం ఇంకో 4 ఏళ్ళకి ఆయన్ని ఇవ్వనుంటుంది. అతను వాడు 10 ఏళ్ళు ఉంటే ఎక్కడే నువ్వు ఇస్తుంది కదా. మళ్ళీ మీరు ఇచ్చినవి కూడా 18 లక్షల మందికి చంద్రశేఖరరావు ఇచ్చిన వాళ్ళకే మళ్ళీ అయినాయి మొన్న అని గవర్నమెంట్లో అయినాయి. కానోడికి మొత్తం కాలే ఎంత కోపం ఉంటుంది చెప్పు. చెప్పినావు వేం నరేందర్ రెడ్డికి. అయితే మైపాల్ నీతో ఒక్కడే చెప్పేది ఏంటంటే, నిజంగా ఈ చంద్రశేఖరరావు మీరు ఆ ట్రిప్లో చూసినా నాకు ఎక్కడ బాధ అనిపిస్తుంది అంటే, ఇప్పుడు కన్యపోయిన రాజే చెప్పినవి కరెక్ట్ చెప్పిండు. దేని గురించి? ఈ శ్రీశైలం యాదవ్ గారు గురించి చెప్పాడు. చిన్న శ్రీశైలం యాదవ్ గారు నాకు పాపం వ్యక్తిగతంగా 33 ఏళ్ల కింద నాకు ఎరక. మీకు 33 ఏళ్ల కింద ఎరక. ఎట్లా ఎరక అంటే, ఆ పర్వత నగర్ అంటే ఒకటి ఉన్నది, అక్కడ 50 ఎకరాల లెప్రసీ వాళ్ళకు ప్రభుత్వమే లీజుకి ఇచ్చింది. అందులో మా తరఫున మా రాజిరెడ్డి అక్కడ ఉండే, మా నంగునూరు రాజిరెడ్డి వికలాంగుడే. అయితే మన పేదోళ్ళకు అందరికి ఇటు అంకల కొంపలు లేకపోతే ఇస్తామే అంటే మా వాళ్ళకు 30-40 మందికి ఇప్పించిండు. ఇప్పిస్తే వాళ్ళు కూడా అప్పుడు కట్టుకునేటప్పుడు పాపం చిన్న శ్రీశైల యాదవ్ కూడా సపోర్ట్ చేసిండు. ఏది మీకు సపోర్ట్ చేసిండు? ప్రభుత్వం వైపునే ఎవడన్నా వచ్చినా కానీ మాట్లాడటానికి. అదే మీకేమి ఇప్పించారు? ప్లాట్లే, అక్కడ ప్లాట్లు ఆజమాలని ఇప్పించరా? 50 ఎకరాల భూమి, 50 ఎకరాల భూమి పేదలకు ఇచ్చిరా? వికలాంగులుగా 1007 సర్వే నెంబర్ అది. ఇప్పుడు ఉంటారు వాళ్ళు? ఉన్నారు. ఇప్పుడు అక్కడ పర్వత నగరం అనేది ఇప్పుడు భాగ్యనగరం అయిపోయింది. 6 అంతస్తులు. ఇప్పుడు గజం లక్షలలో ఉంటుంది. నేను చెప్తాను కదా, అప్పుడు నాకు కూడా ఒక ప్లాట్ ఉండే, కర్మం జాలక ఆయన అమ్ముకున్నప్పుడు 8 లక్షలు, లేకుంటే ఇప్పుడు నాకు 2 కోట్ల రూపాయలు. 2 కోట్లు అట్లా ఎంత మందికి ఇచ్చారు? దాదాపు అప్పుడు చాలా మందికి ఇచ్చారు. 100 మందికి ఇచ్చారా? 100 మందికి ఆయనతో అందరు కట్టుకున్నారు. ఇప్పుడు మంచిగానే ఉన్నారు. ఆ కాలనీ నిలవటానికి పాపం శ్రీశైలం యాదవ్ గారు చాలా సహాయ సహకారాలు అందించాడు ఆయనకు. నేను ఇప్పుడు చెప్తారు కృతజ్ఞత చాలా ఏళ్ళ తర్వాత. అయితే ఆయన నెంబర్ కూడా నాకు మొన్న 4 ఏళ్ల కింద హనుమంతరావు దగ్గర నేను వేరే కార్యక్రమంలో పోతే కలిసిండు. నన్ను ఏర్పాటు చేస్తే నమస్కారం చెప్పి ఇలా ఆయనే ఫీడ్ చేసిండు నెంబరు. ఏది చేస్తే అప్పుడప్పుడు నేను మాట్లాడుతూ
మొన్న ఆయన కొడుకు టికెట్ రావద్దు అనే ప్రయత్నాలు చేస్తే కూడా అయ్యో వస్తే మంచిగా ఉంటుంది కదా అనే ఆలోచన నాకుండే. రావద్దని ఎవరు ప్రయత్నాలు చేసారు? చేయలేదా కొంతమంది దుష్ప్రచారం అని దుష్ప్రచారాలు చేశారు. కానీ ఇప్పటికి కూడా నేను చెప్పేది ఏంటి మైపాల్, దుష్ప్రచారం తాత్కాలికంగానే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళని రౌడీలు అంటారు. చిచ్చి నవీన్ యాదవ్ రౌడీ అట, చిన్న శ్రీశైలం యాదవ్ రౌడీ అట. నవీన్ యాదవ్ అంత మంచి మనిషి ఏది ఆయన యంగ్ టర్క్లల్లా ఇంకోళ్ళు లేడు. అంతేనా? మరి మంచి మనిషికి ఇప్పుడు మంచి మనిషి కొన్ని దెబ్బలు తగులుతాయి మైపాల్, ఆ దెబ్బలను తట్టుకోవాలి. నేను వేరే అంటలేను. చంద్రశేఖరరావు పార్టీ పెట్టినప్పుడు కూడా పాపం శ్రీశైలం యాదవ్ గారు పార్టీ ఫండ్ అంటే అదంటే చైతన్య రథం అంటే కూడా కొన్ని ఇష్టానికి సహకరించాడు. ఈయన వ్యక్తిగతంగా చాలా ప్రేమ మనిషి ఏది శ్రీశైలం యాదవ్ గారు. స్థానిక ఇప్పుడు కేసీఆర్కు చైతన్య రథం కొనిచ్చిన మాట వాళ్ళు చెప్పింది కరెక్టే కదా. ఇప్పుడు ఈయనకి ఏం పైసలు లేనాడు, అందరు చేశారు, యాదవ్ గారు కూడా చేసిండు. ఎందుకు చేసిండు అంటలేను, ప్రేమతోటి మన తెలంగాణ కావాలి. ఇదే రాముల్ నాయక్ అన్న సుదర్శన్ రావు ఇద్దరు బతిలాడి ఇప్పించారట కేసీఆర్. పాపం సుదర్శన్ పాపం చచ్చిపోయిండు, కానీ ఆయన ఎంత సేవ చేసిండో అది నాకు. అదే ఇప్పుడు సుదర్శన్ రావు అన్న రాముల్ నాయక్ అన్న కేసీఆర్ కోసం చిన్న శ్రీశైలం యాదవ్ బతిలాడి ఆ జమాన్లోనే చైతన్య రథం ఇప్పించారట. నిజమేనా? అది నిజమేనే. మరి ఎవరు ఇచ్చారు? ఎవరో ఆయన. అయితే మరి ఎప్పుడు ఈ లోలు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఎక్కడ చెప్పారు కదా. మరి వాళ్ళు ఏం చెప్తారు? మరి మంచి పని చేసిన వాడిని చెప్తారా? వాళ్ళు సహాయం చేసిన వాడిని యాడ్ చేయరు. మళ్ళీ ఇప్పుడు నిజంగా చెప్తాను కదా అంటే చంద్రశేఖర్ రావు అంటే ఇంకా జర కొంచెం అటు ఇట్లా చూస్తాడు, కానీ వీళ్ళు ఇంకా పరమ దుర్మార్గులు. అంతేనా? చిచ్చి వాళ్ళు చేయగానే మొన్న మైనస్. వీళ్ళు ఇంకా సగం, వీళ్ళు ఇంకా దారుణం. అయితే నా ఎక్సెప్ట్ ఏంటంటే అప్పుడు 25 సీట్ల కంటే ఎక్కువ రావాలని నా అన్న, ఎంతో మందిలో అన్నా నేను. అయితే నా కర్మపాడు గాను ఈ హైదరాబాదులనే 18 ఎక్కువ వచ్చినాయి. ఇవి కలిపే వరకు 39, లేకుంటే 25 వచ్చు. 13 ఎక్కువ వచ్చినట్టు. 13 ఎక్కువ వచ్చినాయి. ఆ 13 ఇక్కడ చేయంగా. అయితే వీళ్ళకి ఏమెరక పాపం ఈ ఆంధ్రోళ్ళు వచ్చి ఉండ్రి మీకు అంతకుముందేమో సెటిలర్స్ ఎక్కువ ఉంటారు ఇక్కడ హైదరాబాద్. ఆంధ్రోళ్ళని ఇట చేస్తా అట చేస్తా అని మనం మాట్లాడి భయపడరేమో. గెలవంగానే అరే ఇక దీంతో ఎందుకు కొట్లాటేందుకు మళ్ళా గవర్నమెంటే వస్తుంది అనుకుని పుసుకునేసారు. లేకుంటే గవర్నమెంట్ పోతుంది అంటే వాళ్ళు కూడా అయిపోతారు. అదే ఎంపీ ఎలక్షన్ లేలే ఒక్క సీట్ రాలే. నేను ఎంపీ ఎలక్షన్ అని నేను తిరుమరమలతో అని చెప్పిన ఉన్నాడు. అన్న ఇక మనం అనుకున్న పని అయింది కదనే, ఎట్లా అంటే కొబ్బరికాయ కొట్టినామే అంటే కొట్టినామని చెప్పిన. ఏది తిరుమరమలతో. మరి వచ్చే ఎంపీ సీట్ ఎట్లా వస్తాయి అన్నాడు. 11 సీట్లు బీజేపీకి వస్తాయి అని చెప్పిన. 11 వస్తాయా అన్నాడు. వస్తాయా అని చెప్పిన. గంతే ఇక నేను ఎక్కువ ఏం చెప్పా. అయితే నేను 11 3 మైనస్ అయినాయి. అదేది భువనగిరి వీకింది, అవును, ఇక్కడ జైరాబాద్ వీకింది, అవును, జైరాబాద్ దగ్గరకు వచ్చిపోయింది. జైరాబాద్ వీకింది. ఇంకొకటి నేను వరంగల్ ఎట్లొస్తుంది అనుకున్నా అంటే మొట్టమొదలు భారతీయ జనతా పార్టీలో 2 ఉన్ననాడు ఒకటి వచ్చింది ఏది జంగారెడ్డి. అంత వాళ్ళు మేధావులు తప్పనిసరి బీజేపీకి ఎత్తారనే ఆలోచనతో అదొకటి లెక్క పెట్టినారు. ఈ 3 వీకినాయి. 11 ఇట్లా 3 పోతే 8 వచ్చినాయా రాలేదు. మరి ఇంకేం దండం. అయితే ఇప్పుడు జనం నాడి ఏముంటుందో నేను తెలుసుకున్నా. నాకు ఆ గొప్పతనం ఉన్నది. నాకు పైసలు లేవు, నడిచిపోతా. ఇప్పటికీ ఎవడేమంటాడో నేను మాట్లాడితే వింటా. నా ఉద్దేశం చెప్తా. 90 పాలు నేను చెప్పినటువంటి మాటలు ఒక గద్దగంట వింటే, ఓ 10 మంది వింటే, ఓ 5-6 నాకు ఓట్లు ఎత్తారు. ఈయన చెప్పింది, తాత చెప్పింది కరెక్ట్ అంటారు, బాబు చెప్పింది కరెక్ట్ అంటారు. అయితే ఇప్పటికి కూడా ఈ చంద్రశేఖరరావు గారు ఈ శ్రీశైలం యాదవ్ కుటుంబం మీద వాళ్ళు, చంద్రశేఖరరావు ఏం మాట్లాడతలేడు, అవును ఆయన ఏం మాట్లాడలేదు, కానీ వీళ్ళు కొడుకు కానీ అల్లునికి కానీ వాళ్ళ నాయకులకు కానీ చెప్పాలి. అరే మంచిగా ఆయన ఇచ్చాడు రా, మీరు కట్టేందుకు మాట్లాడతారు అని చెప్తే మనం సంతోషపడతా. మీరు అట్లా అనకుండ్రి, అది అట్లా అంటే ఇంకా మనం మైనసే కానీ ప్లస్ కాదు అని వాళ్ళకు చెప్పాలని నేను సభాముఖంగా టీవీ ముఖంగా కూడా చెప్తాను. కొన్ని చెప్పు, ఇప్పటి తప్పులు తెలుసుకో. ఇప్పుడు కవిత, కేసీఆర్ కూతురు కవిత పెళ్లికి కూడా చిన్న శ్రీశైలం యాదవ్ అన్న సాయం చేసినట్టు నిజమేనా? ఇప్పుడు వాళ్ళు చెప్పిన అన్ని అక్షరాలను నిజమే. మీరు చెప్పండి అన్న. నిజమే.
కవిత పెళ్లికి కూడా పెళ్లి అయినాడు ఏమున్నాయి, అందరు చేస్తేనే పెళ్లి అయింది. మంచి కూర రాయేస్తే మనిషి కోటి ఇంత చేస్తేనే ఎవరికి ఆటమైంది వాళ్ళు ఎవరి శాతమైంది వాళ్ళు. చిన్న శ్రీశైలం యాదవ్ అన్న కూడా ఆయన కూడా చేసాడు, తప్పేం లేదు. కానీ నేను అనేది ఏంటి, చిన్న శ్రీశైలం యాదవ్ను మర్చిపోవుడు నాకు చాలా బాధ అనిపిస్తుంది. నువ్వు మరవకూడదు. అబ్బా సేమ్ ఇప్పుడు సుదర్శన్ రావును మర్చినట్టే రెహమాన్ మర్చినట్టే రెహమాన్. అరే అస్సలు రెహమాన్ ఎమ్మెల్సీ చేసే వాడిని పక్కకు పెట్టి ఎందుకు పక్కకు పెట్టినా, ఏం తప్పు చేసాడు రెహమాన్ నేను నీతోనంట. పాప ఆయన చచ్చిపోయి ఇక ఈయన బాధకు అట్లా నేను చెప్తాను కదా, ఎంతో మంది టైం ఇవ్వకపోవడం, అవమానించడం, మానసిక బాధలు పెట్టుడు. సుదర్శన్ రావు అన్న కూడా అంతేనా? సుదర్శన్ రావు అయితే ఇక ఆయన ఇక ఉన్నాడు, ఇప్పుడు బతుకున్నాడా? చచ్చిపోయాడు ఆయన కూడా. ఈ కేసీఆర్ బాధకే ఎక్కువ టెన్షన్ అయిందేమో. టెన్షన్ అయ్యి మనసు బాధపడి ఇంతగానం చేస్తే జీవితం అంతా త్యాగం చేస్తే నీ ఓట్లు నీవే ఏపీయపోతువి ఆయనకు, మనస్తాపం చెందిన నిలబెడితే గట్ట చేతివి. బా అందుకొరకు ఇప్పుడు నేను అనేది ఏంటి అంటే ఈ ఎలక్షన్ బై ఎలక్షన్ ఇప్పుడు జిట్టా బాలకృష్ణ కూడా ఇదే మనస్తాపం. అంటే బై ఎలక్షన్లో కూడా మైపాల్ ఇప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ కూడా ఇది ఎట్లా ప్రభావితం అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేని మాట సత్యమే, నేను కూడా ఒప్పుకుంటా. కానీ ఈ నువ్వు గెలిస్తే ముఖ్యమంత్రి అయితే మళ్ళా కావు కదా, ఆయన కేసీఆర్ కాడు అవుతావా? అట్లయితేనంటే నేనే చెప్తాను, నువ్వేమో పర్వాలేదు నువ్వు ఉండు, ఇక తప్పు తెలుసుకున్నావు కదా నేను కూడా మన్నిస్తాం. అదే వాళ్ళు తప్పు తెలుసుకున్నట్లేదు. ఇప్పుడు ఏంది మొత్తం ఛానళ్ళని పెట్టుకొని బూతులు కామెంట్లు పెట్టడము, ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద బూతులు తిట్టిపియడము, మళ్ళా ఇప్పుడు నవీన్ యాదవ్ మీద కేసులు పెట్టడము, వాళ్ళ అనుచరులను కొట్టడము, రౌడీ అని చెప్పడము, వాళ్ళ మీద బదనాం చేస్తారు కదా. నాకు అన్ని పార్టీలో ఎరికే ఇప్పటికీ బీఆర్ఎస్ వాళ్ళకు నేను అప్పుడప్పుడు ఫోన్ చేస్తే పైసలు మామూలు మస్తు ఖర్చు పెడతానేమే అని, ఏమేమి ఖర్చు అడిగినోని కల్లా ఏది పడితే అది ఇస్తాం. ఫోన్ లేకపోతే ఫోన్ కొనిస్తాం, బైక్ లేకపోతే బైక్ కొనిస్తాం, కారు లేకపోతే కారు మంచిగా కొనిస్తాం. తప్పే ఉన్నదే, డబ్బులే ఉన్నాయి కదా, అలాకెళ్ళి ఎన్నిపోతే ఏమవుతుంది అని అంటారు. ఉక్కినాక వచ్చినాయి కదా, కష్టపడి సంపాదించిందా దోసుకున్నదనే. ఇవన్నీ వాళ్ళది ఏమైనా లాస్ట్ దింపుడు గల్లం కాదా ముచ్చట, దింపుడు గల్లం కాడ నిత్యం దాని పానం ఉన్నదో ఏమో అని పైరు పెట్టి పిలుస్తారు కదా, అట్టున్నది ఈ కథ. అందుకొరకు నేను ప్రజలకు నమస్కారం చేసి చెప్పేది ఏంటి కదా అంటే, ఆయన గెలిస్తే ముఖ్యమంత్రి ఏం కాడు కేసీఆర్. ఇప్పుడు ఈయన ఓడిపోతే అయ్యో పాపం ప్రభుత్వం కూడా పడిపోదు. అందుకొరకు ఈ 3 ఏళ్ళు కష్టపడితే ప్రజలకు ఎందుకు కష్టపడాలా, అందుకొరకు నేను గెలిపిస్తే మంచోడు నవీన్ యాదవ్. నవీన్ ప్రేమ మనిషి అట. ఎట్లా ఏం చేసిండు ఆయన? ఏదైనా నేను కొంతమంది యువకులను అడుగుతాను, పార్టీ ఏదైనా మంచిదే, ఏది కాకుండా మంచిదే, వ్యక్తిగతంగా అందరికి సహాయపడతాడే, మాట మాట్లాడతాడు, కష్టపడతాడు, మన కొరకు అంతే ఇచ్చేస్తాడే. అప్పుడు ఆయనకు దేవుడు ఈ సహాయం చేసే గుణం తండ్రికి ఇచ్చిందే, ఈయనకి. ఏమేమి చేస్తారు సహాయం అంటే? ఏం చేస్తారు? అది శ్రీశైలం అన్న కానీ నవీన్ అన్న కానీ ఏం సాయం చేస్తారు? వాళ్ళకు ఏదన్నా చచ్చిపోయినా బతికినా హాస్పిటల్ పోయినా ఇంత ఖర్చులకు వైద్యం కొరకైనా దానికైనా పరామర్శించుడైనా, ఈ ఎన్నో పెళ్లిళ్లకు పుస్తమటలు కూడా కొనిచ్చి ఇప్పటికి కూడా నాకు ఆ ప్రాంతంలో ఎందుకొరకంటే అప్పుడు మేము ఆడున్నాం కదా, మా వాళ్ళకు నేను అందరు ఫోన్లు చేసి చెప్తే నువ్వు రాయే బాబు వస్తే మనం అందరు మన వాళ్ళు మత్తుగా ఉన్నారు. ఓ కొండయ్య అంట ఉత్తరాంధ్ర ఆయనే మేస్త్రి ఆడ కట్టుకొని ఉన్నారు. ఆ ఉత్తరాంధ్ర వాళ్ళు కూడా బోరబండల మేస్త్రి వాళ్ళు చాలా మంది 300-400 మంది ఉన్నారు. వాళ్ళ దగ్గర పోదాం చెప్పుదామే దెబ్బనే తప్పు చేసినా కానీ ఇట్లా సరిదిద్దాం నువ్వు రాయే బాబు అని ఫోన్ చేసాడు. ఇది కొండయ్యకు నేను ఫోన్ చేసిన. అందుకొరకు నేను పోవాలంటే జర నాకు బస్సు మన్ను మశానంగా అయితే కార్ లేదు. కారు ఎక్కడిది, కారు ఎక్కుంటే నీది ఇప్పుడు ఎట్లా ప్రగతి భవన్ పోయిన సిబ్బంది చెప్తే తర్వాత ఆడ ఏమన్నారు మరి? కేసీఆర్ కలిసాడు మీకు కనబడ్డాడు దూరంకి వెళ్ళన్నా ఫస్ట్ సారి ఒక్క ఈ తెలంగాణ భవన్లో 3-4 రోజులకు ముఖ్యమంత్రి అయినాం కదా అప్ప ఇక మళ్ళా కలవనియలేదు. కలిసినట్టు చేయకండి ఇచ్చిండ మంచి కూర్చొని అన్నం తినరా చాలా మంచి. నేను చెప్తాను కదా ఇద్దరం కలిసి భోజనం చేసిన వాళ్ళము, కలిసి భోజనం చేశారు అనేక సార్లు అప్పట్లో. అచ్చా ఇంకొకటి మైపాల్, ఆయన నేను ఎంత దగ్గర ఉన్నా ఒకటి గట్టిగా చెప్పదలుచుకున్నాను. అయ్యా ఇప్పుడు మేము నా భార్య చనిపోతే కూడా వచ్చిండు పాపం,
అట్లేం లేదు. మా తండ్రి చనిపోతే కూడా వచ్చిండు. మా తండ్రి చనిపోతే ఆయన ప్రోగ్రామ్నే క్యాన్సిల్ చేసుకొని వచ్చిండు. అట్లేం లేదు. అలా రద్దు చేసుకున్నాడు. జనంలో తిరిగొద్దే కాన్స్టిట్యున్సీలో అన్నాడు. అంతవరకు మంచిగానే. ఆయన తల్లి చనిపోతే నేను 11 రోజులు 12 రోజులు అయితే నేను 10 రోజులు ఆయన ఛాయ్ పట్టుకుంటే నేను నీళ్ళు పట్టుకున్నా, నేను నీళ్ళు పట్టుకుంటే ఆయన ఛాయ్ పట్టుకున్నాడు కష్టం కాదు. మరి నేను ఆ తల్లికి నేను బాకీ అంత క్లోజ్గా ఉన్నారు. ఓకేనా, థ్యాంక్ యూ. ఇదండి అసలు కేసీఆర్ ఫ్రెండు, ఇంకొక రకంగా సీనియరు, అనేక సంచలన విషయాలు చెప్పిండు. నిజంగా అసలు మాకే షాకింగ్ న్యూస్. పిఎంఆర్ టీవీ ఛానల్ చూస్తున్న వాళ్ళకు ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయాలని కోరుకుంటూ జై జవాన్, జై కిసాన్, జై